వాక్య ధ్యానం కొరకు సామ్స్ 20 ఫస్ట్ స్టాంజా 20వ కీర్తన మొదటి చరణంలోని మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆపత్కాలమందు ఆయన మనతో మాట్లాడేటటువంటి దేవుడు, దర్శించేటటువంటి దేవుడు, ఏమాత్రము మనల్ని విడిచిపెట్టక మనకు జవాబిచ్చేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్డ్స్ 25-26, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాల్లో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తన పాడుచు నుండిరి. ఖైదీలు వినుచు నుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులను తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు, శీల అనేటటువంటి దేవుని సేవకులు వారు ఆపత్కాలమందు ఉన్నారు. అనగా కష్టమును వారు ఎదుర్కొనినటువంటి పరిస్థితిలో ఉన్నారు. జరిగినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే, వారి సేవా పరిచర్య కాలమందు పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది తానుండేటటువంటి ఇంట ఉన్న యజమానులకు బహులాభం సంపాదించుచున్నటువంటిదిగా ఉంది. అయితే ఆమె పౌలును గురించి, శీలను గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ మార్గమును ప్రచురించువారు ఉన్నారని కేకలు వేసి చెప్పినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఆమె సోది చెప్పుట చేత అనేక మంది ఆమె యొద్దకు వస్తూ ఉన్నారు. వారు ఆ విధంగా వచ్చుట ద్వారా ఆమె వలన ఆమె ఉంటున్నటువంటి యజమానులు బహులాభం సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఆమె అనేక దినములుగా సోది చెప్పుచు ఓ ప్రక్క తనకున్నటువంటి ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో ఉండగా వారు వ్యాకులు పడి ఆమె వైపు చూచి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆమెలో ఉన్నటువంటి దెయ్యముతో చెప్పగా, వెంటనే ఆ దెయ్యము ఆమెను వదిలిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆమె సోది చెప్పటం ద్వారా వచ్చేటటువంటి లాభం తమ యజమానులకు పోయిందని చెప్పి వారు చూచి పౌలు, శీలను గ్రామపు చావుల్లోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకుని వెళ్ళి న్యాయాధిపతుల దగ్గర వీరు ఈ విధముగా చేసినటువంటి సంగతిని వారితో చెప్పి, వారు ఆ పట్టణమును గలిబిలి చేస్తున్నారనేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల చేత వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టవలనని చెప్పి ఆ న్యాయాధిపతులు ఆజ్ఞాపించగా అక్కడ ఉన్నటువంటి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేశారు. ఆ తర్వాత వారు మధ్యరాత్రి వేళ, అనగా చెరసాల్లో గాయములతో, బాధతో వారు అక్కడుండి చేసినటువంటి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. అయితే తమకంటే ముందుగా ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వీరు చేస్తున్నటువంటి పని అంతటిని చూస్తున్నారు, వింటూ ఉన్నారు. ఆశ్చర్యరీతిగా అకస్మాత్తుగా అదేనో మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదరగా తలుపులన్నీ తెరుచుకోగా అందరి బంధకములు ఊడిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆపత్కాలమందు ఉన్నటువంటి వారికి సహాయము దేవుడే చేశారు. ఆశ్చర్యకరమైన రీతిలో వారిని చెరసాల్లో వేసినటువంటి ఆ చెరసాల నాయకుడు ఈ సంఘటనలంతటినీ చూచి వారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఆయన రక్షణను గురించి తెలుసుకుని అతడు, అతని ఇంటి వారు రక్షణ పొందినటువంటి విషయాన్ని, ఏ చెరసాల నాయకుడైతే వారిని చెరసాల్లో వేశాడో అతడే వారి యొక్క గాయములను కడిగినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఇంటి వారందరితో కూడా వీరితో కలిసి వారు ఆనందించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుతం మీరున్నటువంటి కాలం అది ఆపదతోనూ, కష్టముతోనూ, భయముతోనూ ఉందా? దిగులు పడకండి. వారున్న కష్టస్థితిలో పౌలు, శీల చేసిన ప్రార్థన, పాడిన పాటలు చూచి వారికి ఏ విధముగా సహాయం చేశారో అదే దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా సహాయం చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నారు.
మనం చేయవలసిన పని విశ్వాసంతో వారు ప్రార్థించినట్లుగా ప్రార్థించండి. రెండోదిగా ఆయనను కీర్తించి పాడి ప్రభుని గనపరచండి. నిశ్చయముగా ఈ కాలమందు మీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన దేవుని సహాయమును పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడువన్నీ ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధనం పొందిన వారిని ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచండి. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకునండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.